అనేది ఏ సబ్జెక్ట్లోనైనా చాలా ఇంపార్టెంట్. సో మెడికల్ సబ్జెక్ట్లో చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి బావిలో పడిన వాడిని తీయటం ఒక ఎత్తు అయితే బావిలో పడకుండా చేయటం ఇంకో ఎత్తు. శ్వాస హాస్పిటల్ ఉద్దేశం బావిలో పడ్డవాళ్ళని తీయటం, బావిలో పడకుండా చేయటం అనేది శ్వాస ఫౌండేషన్. కాబట్టి ఈ రెండింటిని నేను సమాంతరమైన రైల్వే లైన్లాగా నా లైఫ్ని ఆ విధంగా నేను డిసైడ్ చేసుకున్నాను అన్నమాట. ట్రీట్మెంట్ అండ్ అవేర్నెస్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ట్రీట్మెంట్ ప్యారలల్గా వెళ్ళాలి, ప్రివెన్షన్ కూడా ప్యారలల్గా వెళ్ళాలి. సో ట్రీట్మెంట్ ఒక్కటే చేస్తాం, అవేర్నెస్ చేయం అంటే అది సామాజిక బాధ్యత లేనట్టు. అయితే ఇప్పుడు అదృష్టవశాత్తు సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఈ యొక్క అవేర్నెస్ అనేది చాలామంది కలిగిస్తూ ఉన్నారు. అది ఎంతో శుభ పరిణామం. కాబట్టి ఇంకా అవేర్నెస్ని కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. అవేర్నెస్తోనే చాలా జబ్బులు తగ్గిపోతాయి. ఒక గుండె జబ్బు అయినా, ఒక ఊబకాయమైనా, ఒక డయాబెటీస్ అయినా, ఒక కిడ్నీ జబ్బులైనా, ఒక మైండ్కి సంబంధించినటువంటి సైకియాట్రిక్ జబ్బులైనా, ఇంకే జబ్బులైనా సరే అవేర్నెస్ ప్రివెంట్ చేయటం ఎలా, దాంట్లో చిట్కాలు ఏంటి, ఆరోగ్య సూత్రాలు ఏంటి అనేది మనం గనక చెప్పినప్పుడు చాలా వరకు ఆ జబ్బున బారిన పడకుండా ఉంటారు. సపోజ్ ఇండోర్ పొల్యూషన్ గురించి నేను చెప్తా ఉంటాను. అగరబత్తీలు వెలిగించకండి, అగరబత్తీలు బయట వెలిగించుకోండి తులసి మొక్క దగ్గర. సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోండి. పిల్లలకు పుట్టగానే సాంబ్రాణి పొగ వేయకండి అని చెప్తాం. తర్వాత ఇంట్లో ఈ పోపేసేటప్పుడు కానీ ఇవి కానీ చిమ్నీ కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ వాడండి. చిలకలు, పిల్లులు, తర్వాత కుందేళ్ళు, డాగ్స్, అన్ని రకాల పెట్స్ని అలర్జీ ఆస్తమా ఉన్న ఫ్యామిలీస్లో మీరు కనుక పెట్టుకున్నట్లయితే చీటికి మాటికి వాళ్ళకి అలర్జీ ఆస్తమా వస్తూనే ఉంటుంది. అటాక్స్ ఎన్ని మందులు వాడినా తగ్గదు. సో దానివల్ల వస్తుందా తెలుసుకోండి. ఇంట్లో కాక్రోచ్లు ఉన్నా, ఇంట్లో ఎలాంటివి ఉన్నా కూడా అవి వస్తాయి.